అందరికీ నమస్తే. గరం గరం వార్తలకి స్వాగతం. ఇయాల కూడా మీకోసం చాలా వార్తలు పట్టుకొచ్చినాం. అంతకంటే ముందుగాల హెడ్లైన్స్. సారు కొడితే వలిగిందట చెవు గువ్వ. మరి గంతగనం కొడతారా అనవ్వా? రోడ్డు మీద బోర్ల పడ్డది ఉల్లిగడ్డల లారీ. బస్తాలను ఎత్తుకొని ఎటోళ్ళట్టే పరారి. సెంట్రల్ జైల్లో చిందులు. మస్తు తాగి ఎగిరిండ్రు ఖైదీలు. రీల్స్ కోసం రైళ్ల పోసుకున్నాడు నీళ్లు. మస్తు కోపం చేయబట్టిండ్రు తోటోళ్ళు. జుట్టుకు తెల్ల రంగేసుకొని మురిసిపోతున్న రాజేష్. పిల్లను చూడబోతానా ఎనకటి చదువులు వేరు, ఎనకటి పంతుళ్ళు వేరు, ఎనకటి కొట్టుడు వేరు. ఇంకా గట్టిగా చెప్పుకుంటే అప్పట్లా కోదండం కూడా వేసేది. అట్లుండేది మరి ముచ్చట అప్పట్లా. కానీ ఇప్పటి చదువులు వేరు, ఇప్పటి కొట్టడాలు వేరు. కొడితే ఎవరో ఒకరు కొడుతున్నారు. మరి కొట్టినోళ్ళు మామూలు కొట్టుడు కొడుతున్నారా అంటే ఏహే వెనకటి కూడా గిట్లా కొట్టలేదు అనేటట్టు కొడుతున్నారు. ఎవ్వు మించి ఒక్కటేస్తే అట్టనే కర్ణబేరి వలిగి లోపటంతా నెత్తురు గారి దవకన పాలవుడే కాదు ఆ చెవ్వే ఇనబడకుండా అయింది ఇంకో ఈ తమ్మినికి. ఇక అటంక పేరెంట్స్ బడికాడికి వచ్చి అట్లెందుకు వచ్చినవయ్యా పంతులు సారు అని అంటే గమ్ముకుంటున్నాడు ఏం చెప్పకుండా. చెప్పుతామే ఎందుకు కొట్టిండు నీ నా సారు? అప్పుడే ప్రాబ్లం ఇచ్చిండు చేయలే నాటకాలా అన్నాడు. ఎమ్మటే మళ్ళీ కొట్టిండు. నొప్పి ఇంకా ఎక్కువ వచ్చింది. నేను పేరెంట్స్ ఫోన్ చేసి చెప్పినాక వచ్చారు పేరెంట్స్. ఇన్న రానుల్లా ప్రాబ్లమ్స్ చేయలేదన్నట బీపీ పెంచుకొని అట్లా చెవు మీద దెబ్బ పెడితే ఇంత కథ అయిందట. మరి డాక్టర్ ఏమన్నాడు తామి దవాఖాన్లా? ఇన్పడలు 1 year వరకు అన్నాడు డాక్టర్. 50% అన్నారు. అయ్యో తమ్ముడా ఎంత పని అయిపో. మళ్ళా చెవి వినబడాలంటే 50% గ్యారెంటీ ఉన్నదని అన్నాడట. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో 8వ తరగతి చదువుతున్నాడు ఈ తమ్ముడు. పేరు సిద్ధార్థ. మరి కొందరు పిల్లగాన్లు లెక్కల్లో ఫాస్ట్ ఉంటారు, ఇంకొందరు నిమ్మలం చేస్తారు. దానికే బీపీ పెంచుకొని కొట్టాలనా? ఇంత చిన్న ఏజ్లో చెవి వినబడకపోతే ఎంత బాధ ఉంటుంది. ఇక ఈ ముచ్చట ఇటు ఉంచితే ఇటు సూర్యాపేటల పొద్దుగాలనే బడికి పోయిన పిల్లలు గేటు ముంగటనే నిలబడ్డారు. మరి క్లాస్ రూమ్లకు పోకుండా ఈయనెందుకు నిలబడ్డారు అంటే బడికి తాళం వేసిండట దాని యజమాని. అట్లెందుకు అని అంటే ఆ బడికి కిరాయే కడతలేరట. అదేదో 2-3 నెలలు కాదు 2-3 ఏళ్ళ సంది ₹1 ఇస్తలేరట. అందుకే గేటుకు తాళం వేసిండ్రు. ఈ ముచ్చట డిఈఓ దానిక వేయిందట. అక్కడి నుంచి పెద్ద ఆఫీసర్లకు కూడా ఏరిందట. కానీ 3 ఏళ్ల నుంచి కిరాయి ఇవ్వకపోయింది చిత్రం. కాకపోతే ఇట్లయితే పిల్లగాళ్ళ చదువు ఏమైపోవాలి ఏందో ఏమోపో. పెట్రోల్ ట్యాంకర్లు, డీజిల్ ట్యాంకర్లు, పాల ట్యాంకర్లు బోర్ల పడితే కొందరైతే పండుగ చేసుకుంటారులా. అరే డ్రైవర్ క్లీనర్ను ఎట్లుందని చూడకుండా కనీసం అంబులెన్స్కు కూడా ఫోన్ చేయకుండా వీళ్ళే చూసుకొని డ్రమ్ముల కొద్ది ఎత్తుకపోతారు. కోళ్ళ లారీలు, కోడిగుడ్ల లారీలు బోర్ల పడ్డా ఇదే కథ ఉంటుంది, చూస్తున్నాం కదా. అయితే ఇప్పుడు ఏం జరిగిందంటే ఎక్కడిది 5 నిమిషాలల్లా సగానికి సగం ఉల్లిగడ్డ బస్తాలను ఎత్తుకుపోయినరు నల్లగొండ జిల్లా నార్కట్పల్లి మండలం ఏపీ లింగోటం కాడ. హగజూడుండ్రి రోడ్డు పక్కన బండ్లాపి ఒక్కొక్కరు ఎట్లా బస్తాలు నెత్తిన పెట్టుకొని పోతున్నారో ఈ 2 తమ్ముళ్ళు మాకొక్క బస్తాలని 2 పట్టుకపోతుంటే ఇలా వెనకాల ఇంకో కాక ఒక్కడే బస్తా ఎత్తుకొని రోడ్డు మీదకి వస్తున్నాడు. ఇదంతా ఒకెత్త అయితే ఈ అంకుల్ని చూడుండ్రి ఇక్కడి వరకైతే బస్తా ఎత్తుకొచ్చిండు గాని పైకి ఎక్కలేకుండేసరికి ఎట్లా తిప్పలు పడ్డాడో. అడుగు గట్టిగా నెగ్గు 2 అడుగులు అయితే పైకి ఎక్కుతావు, ఎక్కు. ఓ అవ్వా నువ్వు వెనకాల జరుగు. బస్తాను ఎత్తేసిండు పో. మరి తక్కువ బరువు ఉంటుందా? దగ్గర 60 కిలోలకు ఎక్కువనే ఉన్నాలే. అసలే ఏజ్ మీద వాడే ఏడలేపుతాడు. బడైపోయినాక పిల్లలను ఎక్కించుకున్న బస్సు ఇంటి దగ్గర దించేతందుకు పోతుంటే ఈ లారీ వెనకాలకెళ్ళొచ్చి టక్కర్ చేసి ఇట్లా రోడ్డు పక్కన పడ్డది. 3 పిల్లలకు దెబ్బలు తాకుతే దవాఖానకు తీసుకుపోయినరట. కానీ ఉల్లిగడ్డలు మాత్రం చాలా బస్తాలు మాయమైనవి పోండ్రి. గొర్రె పిల్లకు పాలిస్తుంది, బర్రె పిల్లకు పాలిస్తుంది, మేక పిల్లకు పాలిస్తుంది, ఆవు దాని దూడకు పాలిస్తుంది, అంతే కదా. కానీ అదే గిడో కాడ
ఓ ఆవు గొర్రె పిల్లకు పాలిస్తుందుల్లా చిత్రంగా చూస్తే గమ్మత్ అనిపిస్తున్నది. చూసిండ్రానుల్లా గొర్రె పిల్ల గింతంతే ఉన్నా కూడా పోయి ఎట్లా ఆవు పాలు జీకుతున్నదో ఈ ఆవు కూడా ఈ గొర్రె పిల్లను ఏమంటలేదు, దాని దూడనే పాలు జీకుతున్నది అన్నట్టే మంచిగా నిలబడి పాలిస్తున్నది. ఇక ఇంతల్నే దీని దూడ దూరం నుంచి దూసి ఇది కూడా వచ్చిన ఓలే రెండు కలిసి మంచిగా ఆమ్లాడ పిల్లల లెక్కనే పాలు జీక పట్టినాయి. చూస్తుంటే భలే అనిపిస్తున్నదిలే. ఈ గొర్రె పిల్లకు తల్లి గొర్రె చచ్చిపోయిందట. అప్పుడు ఈ గొర్రె పిల్ల ఆకలితో నడుచుకుంటూ పోయి ఆ ఆవు పాలు జీకింది. అప్పుడు ఏ బిడ్డ ఆకలైనా ఒకటే తీరుంటదని అర్థం చేసుకున్న ఈ ఆవు ఈ గొర్రె పిల్లకు తల్లి లెక్కనే మారి మంచిగా కన్న బిడ్డకు పాలిచ్చినట్టే ఇచ్చింది. ములుగు జిల్లా వాజేడు మండలంలో ముచ్చటగిది. సమ్మయ్య అనే రైతు జీవాలు ఇవి. ఈ ఆవు చూపిన అమ్మ ప్రేమకు ఈ సమ్మయ్య మురిసిపోవట్టిండు. జైలు శిక్ష పడ్డదంటే ఇక జిందగీ బర్బాద్ అయిపోయినట్టే. జైల్లో ఖైదీలతోని రాళ్ళు కొట్టిపిస్తారు, ఉడికని అన్నం పెడతారు, ఎక్కువ తక్కువ మాట్లాడితే చీకట్ రూమ్లో తోలి పనిష్మెంట్ ఇస్తారు అనుకుంటారు. కానీ కొంతమంది ఖైదీలకు జైలు కూడా లాడ్జి లెక్క తయారవుతుంది. గా బెంగళూరు జైల్లో ఖైదీలు ఏం చేస్తారో చూడుండ్రి. అది పబ్ అనుకున్నారా? కాదు, బెంగళూరు సెంట్రల్ జైలు. తాగి స్టెప్పులేస్తున్నోళ్ళు ఎవరో ఎరికేనా? ఖతర్నాక్ దందాలు చేసి జైలు శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు. జైలు అయితే ఇదంతా ఏంది అని అంటారా? అదంతే. పెద్ద సార్లకు పైసలు పడేస్తే ఏదంటే తెచ్చిస్తారు. మందు బాటిళ్ళు, మటను, పలావులు, ఫోన్లు, టీవీలు, ఏసీలు అట్లా చిటికేస్తే గిట్ల వచ్చేస్తాయి. ఈ వీడియో ఐసిస్ టెర్రరిస్ట్ మున్నా మంచిగా జైల్లో కూర్చొని ఫోన్లు మాట్లాడుతున్నాడు. సీరియల్ రేపిస్ట్ ఉమేష్ రెడ్డి కూడా ఫోన్లో ముచ్చట్లు పెడుతున్నాడు. గోల్డ్ స్మగ్లర్స్ ఎల్లా టీవీ పెట్టిర్రు. బార్ అండ్ రెస్టారెంట్ లెక్క తయారైన బెంగళూరు సెంట్రల్ జైల్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యేటాలకు కర్ణాటక గవర్నమెంట్ కు సురుకు తగిలింది. వెంటనే జైలు సూపరింటెండెంట్ ను ఇంకొందరు ఆఫీసర్లను ట్రాన్స్ఫర్ చేసిర్రు. ఖైదీలకు విఐపి ట్రీట్మెంట్ ఇచ్చుడేంది అని సీఎం సిద్ధరామయ్య సీరియస్ అయిండు. కొన్ని రోజులు హడావిడి చేస్తారు, వారం 10 దినాల తర్వాత మళ్ళా గదే షురు అవుతుంది అని అంటున్నారు నెటిజన్లు. చాలా రోజులకు ఎందుకో మన రాజీ తాత ఫోన్ చేసిండు కానీ నేను చూసుకోలేదు. మిస్డ్ కాల్ చూసి మళ్ళా చేస్తే ఎత్తుతనే లేడు ముసలోడు. ఏం పని మీద చేసిండో కనుక్కుందామని మన రాజేష్ గానికి చేస్తే ఆడు కూడా ఎత్తుతలేడు. ఇద్దరాకం కలిసి ఏ రాచకార్యం వెలగబెడుతున్నారో మరి. అబ్బో, ముసలీడికి కుసుమగుడాలు అన్నట్టు నెత్తికి నల్ల రంగేసి టిప్ టాప్ బట్టలేసి సోకులో పడుతున్నాడు. ఓ రాజీ తాత. తాత అనుకుంటున్నా ఏంది, కొద్దిసేపు ఆట పట్టిద్దాం. ఎవరు? నేనే నీ మనవరాలు వాణిని. చెప్పాలనా? ఎండిపోయిన కొబ్బరి సిప్ప ముఖం చూస్తే వెళ్తలేదా గాని. ముసలోడా, నాది కొబ్బరి సిప్ప ముఖమా? నీదే ముడతలు పడ్డ తాటి ముంజ ముఖం. అవ్వా, నువ్వు నేనే మాట్లాడుకోవాలి ఇక ముడతల గురించి. అందరూ ఎండ పొడ పడకుండా ఇంటికి పైకప్పు వేసుకుంటే నువ్వు ముడతలు కనబడకుండా మేకప్ వేసుకుంటావు. నాకు తెలియదా గాని లేకుంటే ఏమైనా నువ్వు ముడతలు పడ్డ ముంచకాయ అంటున్నది. తలకాయ తక్కువ ఎక్కన్నా సాల్తీ గాని ఏంది ఏమో మంచి హుషారు మీదకున్నావు, ఏంది కథ? అంటే పిల్లను చూడబోతానా? ఓ శినియేషాలో చింత చచ్చినా పులుపు చావలేదన్నట్టు గీ ఈడులా నీకు పిల్ల కావాల్సి వచ్చిందా? వాని పిల్లని చూడబోతానా అన్నగాని నాకని చెప్పిన నాలుగుచ్చు ముఖం దానా. నీ ముసలోడా అంటే తిడుతున్నావు. ముసల్లానికి చెప్తా ఏమనుకుంటున్నావో. చెప్పుకో చెండిచ్చి కొట్టుకో. నాకేమన్నా భయం అనుకుంటానా ఏంది? ఒరే రాజేష్ గా, తెలిసిపోయిందా? ఆ రంగేంది నువ్వేంది కనుబొమ్మల కాంచి తెల్లగేసుకొని దయ్యమోతిగా? ఇగో దయ్యం గియ్యం అనకు చెప్తున్నా, అది నీకు మాత్రమే సొంతం. అసలు ఏంటదంతా నెత్తికి? వెంట్రుకలకు తెల్ల రంగు వేసుకున్నా. ఎవ్వడన్నా ఉన్న తెల్లెంటికలకు నల్ల రంగు వేసుకుంటారు. నువ్వేంది రివర్స్ లో తెల్ల రంగు వేసుకున్నావు? అందరూ ఓ తెల్లెంటికలు వచ్చినాయని బాధపడతారు కానీ తెల్లెంటికలు వస్తే మంచిదట తెలుసా? తెల్ల వెంట్రుకలు మంచియా? ఓ, జపాన్ టోక్యో శాస్త్రవేత్తలు చెప్పిన దాని గురించేనా నువ్వు అనేది? తెల్లెంటికలు మంచి అట కదా. నాకేమో ఇంకా తెల్లెంటికలు రాలేదా, అందుకే తెల్ల రంగు వేసుకున్నా. ఇట్లా కలర్ వేసుకుంటే కూడా తెల్లగైతే అట కదా ఎంటికలు. నీ తలకాయ, వాళ్ళన్నది తెల్లెంటికలు ఉంటే మంచిదని కాదు,
తెల్లెంటికలు వచ్చిన వాళ్ళు బాధపడే పని లేదు, అది మంచికే అని చెప్పిండ్రు. అర్థం కాలే. మన బాడీలా చర్మ క్యాన్సర్ ను పుట్టించే చెడు కణాలను చంపే క్రమంలో మన జుట్టు వాటితో కొట్లాడి జుట్టును దానికదే నాశనం చేసుకొని నలుపు రంగును కోల్పోయి మనకు క్యాన్సర్ రాకుండా చేస్తుందట. అంటే మన వెంట్రుకలు మనకు తెలియకుండానే మనల్ని కాపాడేటందుకు వాటి రంగును త్యాగం చేస్తున్నాయి అన్నట్టు. అట్లనే అనుకోరాదు. వా, అంటే తెల్ల జుట్టు అంటే మనల్ని కాపాడే బాడీ గార్డ్ లెక్క అన్నట్టు. అంతేగాని ఎంటికలకు తెల్ల రంగు వేసుకుంటే మంచిదని కాదు. అంటే మొత్తం చదవలే నేను, తెల్ల వెంట్రుకలు మంచి అని చదివినా గంతే. అందుకే మరి ఏదన్నా పురాగా తెలుసుకొని చెయ్యమనేది. అంత దురద పెడుతుంది. అయ్యా, ఎంటికలు తెల్లగా కావాలని ఏం బూష్ పాడైనవో ఏమో పోడా, ముందు పోయి కడుక్కోపన్నాడు సోడిగాడెక్కనో. అంత మండుతుందబ్బా, అర్జెంట్ గా కడుక్కోవాలి పోయి. ఇగో గిట్లుంటే మన రాజేష్ కథలు అన్ని సగం తెలుసుకొని సంకలు గుద్దుకుంటాడు. సరే, ఆయన గురించి పక్కకు పెడితే ఇప్పటి సంధి ఈ ముచ్చట ఎరికిన వాళ్ళు ఎవరికన్నా తెల్లెంటికలు వచ్చినా ఎక్కువ బాధపడరు కావచ్చులే. భయం లేని కోడి బజాట్ల గుడ్డు పెట్టిందట, గట్లనే మోపైనరు ఈ నడుమ కొంతమంది బట్టేవాజుగాళ్ళు. రీల్స్ పిచ్చిల పడి తీట పనులన్నీ చేసుకుంటా పబ్లిక్ ను పరేషాన్ చేస్తున్నారు. అరే, చుట్టుముట్టు జనం ఉంటారు, ఏమన్నా అనుకుంటారనే సోయి లేదు. అసొంటి ఒక దేర్ది మగ్గాడు రైలు ఎక్కి ఏం చేస్తుండో చూడుండ్రి. అవో చూస్తురానుల్లా వాని కోతి శాతలు. యాడ జాగలేనట్టు రైల్వే దర్వాజా కానే బకెట్ పెట్టుకొని షెడ్డి మీద తానం చేస్తున్నాడు. ఓర్ వారి, ఏం పని రాది? రైలేమన్నా నీ ఇల్లు అనుకున్నావు ఏంది? గా పక్కకే వాష్రూమ్లు ఉన్నాయి కదా, అందులోకి పోయి చేయకపోయినావు. ప్యాసింజర్లు చూస్తున్నారనే సోయి కూడా లేదు వానికి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఝాన్సీ స్టేషన్ దగ్గర ఒక ప్యాసింజర్ రైల్లో జరిగింది ముచ్చట. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యేటాలకు రైల్వే పోలీసులు అలర్ట్ అయ్యి ఇవన్ జాడగాని పెట్టిర్రు. ఏమ్రా వారి, కొంచెమన్నా సిగ్గున్నా అదరా నీకు అంటే రీల్స్ కోసమే గట్లా చేసిన సారని ఒప్పుకున్నాడట. ఇక వాని మీద కేసు రాసి యాక్షన్ తీసుకుంటామని చెప్పుకొచ్చిర్రు రైల్వే పోలీసులు. ఏందో ఏమో ఈ నడుమ మరీ ఘోరంగా తయారైండ్రు జనాలు అనుకుంటున్నారు ఈ వీడియో చూసిన ప్యాసింజర్లు. ఓ అక్క పొయ్యి వెలిగించింది, ఆ పొయ్యి మీద కోడిగుడ్లు పెట్టింది. ఇక ఆ గుడ్లు ఉడికే లోపల బయటికి పోయి ఏమో సామాన్లు కొనుక్కుందాం అనుకుందట. ఇక చూడాలి ఇంతల్ని ఏమైందో పాపమా అక్క మస్తు ఎడవబట్టింది. అరే అరే, ఇల్లుకు మంటలు అంటుకున్నాయి, పైసలు గాలిపోయినాయి, ఇంకొన్ని సామాన్లు కూడా తలగబడ్డాయి కదా. అట్లెట్లయిందక్క? ఇంకా ఏమేం కాలిపోయినాయి? 1 లక్షన్నర పైసలు ఉన్నాయి, బంగారం ఉన్నాయి, అంత ఆగమాగమైంది. అయ్యో దేవుడా, పైసలే కాదు చీరలు బంగారం కూడా కాలిపోయిందట. ఈ అక్క పేరు తడక ప్రమీల. బజ్జీల బండి నడుపుకుంటా బతికెళ్ళదీస్తున్నారు. అయితే కోడిగుడ్లు ఉడకబెట్టి తతిమ సామాన్ కోసం ఇంటికి తాళం పెట్టి అంగడిపోయిందట. ఇక అచ్చేటాలకు జర ఆలస్యమైన ఓలే ఆ గుడ్లు బాగా ఉడికి ఆ గిన్నె బాగా గాలిపోయి స్టవ్ నుంచి మంటలెళ్ళి ఇల్లుకు అంటుకుంటే గింత కథ అయింది. అప్పటికే చుట్టుపక్కల చూసి ఫైర్ ఇంజన్ కి ఫోన్ చేస్తే వాళ్ళొచ్చి మంటలు సల్లార్పిర్రట. అసలే రెక్కాడితే గండి ఒక్కాడది. ఇప్పుడు మా బతికెట్లా, ఏదన్నా సాయం చేయాలని కోరుతున్నది అక్క. మీ దయ జర ఏమన్నా చూసి నాకేమన్నా సాయం చేయరు. కానీ పబ్లిక్ చూస్తున్నారా, పొయ్యి మీద ఏమన్నా పెట్టి మర్చిపోతే ఎంత కథ అవుతుందో. అందుకే అమ్మలు అక్కలు పొయ్యి స్టవ్ పురాగా ఆపేసినాకనే తతిమ పని పెట్టుకోండ్రి, సరేనా? ట్రాఫిక్ రూల్స్ పాటించుండ్రా బాబు అని పోలీసులు ఎంత మొత్తుకున్నా కొంతమందికి చెవు మీద పేను వారినట్టు కూడా అనిపించదుల్లా. హెల్మెట్ పెట్టుకోరు, రాంగ్ రూట్లో పోతారు, ట్రిపుల్ రైడింగ్ చేస్తారు, తాగి బండి నడుపుతారు. ఆ సోంటోలను దొరకబట్టి ఫైన్లు వేస్తుంటారు పోలీసులు. ఇట్లనే ఉత్తరప్రదేశ్లో ఉండే ఒక ఆయన పోలీసులు వేసిన జుర్మానా చూసి షాక్ తోనే కళ్ళు తేలేసిండు. హెల్మెట్ లేనందుకు ఇంకోసారి బైక్ ఎక్కాలంటేనే భయపడేటట్టు షాక్ ఇచ్చిండ్రు ప్రయాణికునికి ఉత్తరప్రదేశ్ పోలీసులు. ఇగో ఈ చలాన్ చూసిండ్రా, యూపీ ముజాఫర్ నగర్ లో ఉండే అన్మోల్ అనేట ఆయన హెల్మెట్ పెట్టుకోలేదని ఆయన స్కూటర్ను సీజ్ చేసి ఈ చలాన్ చేతిలో పెట్టిండ్రు ట్రాఫిక్ పోలీసులు. ఆ చలాన్లు ఉన్న అమౌంట్ చూసి అన్మోల్కు ఆల్మోస్ట్ హార్ట్ అటాక్ వచ్చినంత పని అయిందట. హెల్మెట్ లేనందుకు పోలీసులు వేసిన జరిమానా ఎంతనో ఎరికేనా? 20,74,000. అవును, ఏంటనే దాన్ని ఫోటో తీసి సోషల్ మీడియాలో పెట్టేటాలకు ఫుల్ వైరల్ అవుతున్నది. ఏంది సార్ ఇది, తెలిసి చేసిండ్రా తెలవక చేసిండ్రా అని అడిగితే అరే రే బై మిస్టేక్లు వచ్చింది అని దాన్ని 4,000కు తగ్గించిండ్రట మళ్ళా.
ఇది ఇట్లుంటే ఇక్కడ చూడండి స్కూటర్ మీద ఇద్దరు కూర్చుంటే ఇంకొకడు బస్సు ఫుట్బోట్ మీద నిల్చున్నట్టు కదా నిల్చున్నాడు. కొంచెం అటు ఇటు అయితే కాళ్ళు రెక్కలు ఇరిగాయా, అయినా గింత సుత భయం లేకుండా నడి రోడ్డు మీద స్టంట్లు చేస్తున్నారు. ఇట్లా ఈ పొలగాన్లకున వాడెత్తు ఇట్లా దిగబడ్డరేంది అని తిట్టుకుంటున్నారట తొవ్వెంట పోయేటోళ్ళు. ఇప్పుడు ఇదంతా తొవ్వెంట పోయేటోళ్ళు ఒకళ్ళు వీడియో తీసి ఇంటర్నెట్లో పెట్టేసరికి పోలీసులు అలర్ట్ అయ్యాలని పట్టుకొని 10,000 రూపాయల ఫైన్ వేసినరట. కానీ ఎంతమందికి ఫైన్లు వేసినా బండ్లు సీజ్ చేసినా కూడా కొందరు పొరగాళ్ళు అయితే రీల్స్ పిచ్చల పడి ఇట్లా కోతి చేతలకు దిగబడుతున్నారు. మీరైతే ఇటువంటి పనులు చేయకుండా రిపబ్లిక్ చూసిరు కదా, ఇవి ఇవాల్టి గరం గరం వార్తలు. మళ్ళొచ్చే ఎపిసోడ్లో ఇంకిన్ని గరం గరం వార్తలతో కలుద్దాం. మన టైం అయితే గుర్తుకున్నది కదా, రాత్రి 8:30కు మళ్ళీ పొద్దుగాల 8:30కు. మర్చిపోకుండా చూడండి. టాటా.